ఈ రోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఏ ఏ రహదారికి వెళ్ళినా వెంచర్ల బోర్డు సంబంధించి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడ సూచికలు అంటే గ్రామానికి వెళ్లే దారులకు సంబంధించిన విచ్చలవిడిగా ఉంటే, ఇక్కడ ఉదాహరణకు ఎగ్జాంపుల్ డోర్ మోడ్ దగ్గర ఒక 100 బోర్డులు కనిపిస్తాయి. కనీసం ఆ గ్రామానికి ఆ రూట్ లో ఎలుగోయి కానీ, లేదంటే అజ్మేల్ కానీ, లేదంటే తోర్నాలు కానీ, లేదంటే అక్కడ ఆ డోర్ కి వెళ్లాల్సిన బోర్డు ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ముందే ఇది వర్షాకాలం స్టార్ట్ అయింది కనుక ఎక్కడ కూడా కనీసం లైట్లు కూడా చౌరస్తాల్లో కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రమాదాలకు కూడా జరిగే అవకాశాలు కూడా వీటన్నిటిపైన కూడా చర్యలు చేపట్టాలి. అట్లనే ఎక్కడైతే బోర్డులు అక్రమ వెంచర్లకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేసి, అక్రమంగా కావచ్చు లేదంటే పర్మిషన్ ఉండొచ్చు, ఏ ఉన్నా వాని బోర్డు వాని పరిధిలో పెట్టుకోవాలి. రోడ్ల పైన పెట్టడం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఆ బోర్డు కలిగి కూడా అనేక మంది కూడా యాక్సిడెంట్ లో కూడా చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటి వరకు అలాంటి వారిపైన ఎలాంటి చర్యలు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. కానీ ఆ గ్రామంలో ఉన్న గ్రామం పంచాయతీ ఖండంలో ఉన్న కనీసం ఏ ఒక్కటి కూడా పర్మిషన్ లేకుండా నిర్వహించడం అనేది కూడా జరుగుతుంది. వీటిపైన ఒకసారి అధికారులు ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేయకుండా కృషి చేయాలి. ఇప్పటికే తొలగించడం అనేది సంతోషకర విషయమే. ఇక్కడ నుంచి అలాంటి ఎక్కడ కూడా ఏర్పాటు చేయకుండా చర్యలు కూడా చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు నారాయణఖేడ్ నియోజకవర్గం డోవూరు మనూరు మండలంలో అధికారులు ఏదైతే అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసిరో బోర్డులు, వాటిని తొలగించడాన్ని మేము స్వాగతిస్తున్నాం, సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. అధికారుల పనితీరు పట్ల గౌరవ సబ్ కలెక్టర్ గారికి గతంలో ఈ అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. వీటికి తక్షణమే స్పందించినటువంటి సబ్ కలెక్టర్ గారికి పేద ప్రజల వీరందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే కంగ్టీ మండల్, నారాయణఖేడ్ మండల్, అభ్యంద మరియు వాసర్, మన నారాయణఖేడ్ మండల్ పైడిపల్లి ఈ వెంచర్లు, ఇంకా ఇక్కడ వాసర్లో పెద్ద ఎత్తున అక్కడ వాగులు చెరువులన్నీ మన వాసర్ నుంచి గట్టు మీద ఆ వెంచర్ల మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ప్రజలకు ఏదైతే నాసిరకంగా వీళ్ళు అక్రమాలు లేఅవుట్లు ఏర్పాటు చేసి, ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసి, రిసార్ట్లు పెట్టి ఎడ్ల బండ్లు తెచ్చి దాంట్లో దింపుతూ హైదరాబాద్ లో పని చేసుకుంటున్నటువంటి ప్రజలకు వీళ్ళు చాలా మోసాలకు గురి చేస్తా ఉన్నారు. గతంలోనే మనం చూసిన చరిత్ర ఏదైతే నేషనల్ రహదారి, ఏదైతే జాతీయ రహదారి ఉన్నదో బాణాపూర్, అందులో అనేక మంది ప్లాట్లు కొనడం జరిగింది. ఆ రోడ్డు విస్తరణలో భాగంగా అనేక మంది ప్లాట్లను కోల్పోయారు. లబ్ధిదారులు ఈరోజు లబోదీపం అంటే వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. వాళ్ళు పైసా కూడబెట్టి రూపాయి పని చేసి, పార పని చేసి, మరి వాళ్ళు లక్షల రేపు భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ప్లాట్లు కొంటే రహదారి మొత్తం అలా ప్లాట్లు పోతే మరి ఎవరికి న్యాయం చేసినా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆ ప్లాట్లు కొంటే మరి అదే ప్లాట్ ఈరోజు 20 లక్షలు అవుతుండే. ఆ రోజు 4-5 లక్షలకు తీసుకున్నారు. ఆ రోజు ₹1,00,000 తీసుకుంటే రోజు 10 లక్షలకు అవుతుంది. మరి ఇట్లాంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి. నారాయణఖేడ్లో ఉన్నటువంటి సంపంగి వెంచర్ ఇది కూడా తీవ్రమైనటువంటి మోసాలకు గురి చేస్తున్నారు. వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము ప్రజల తరఫున కోరుతా ఉన్నాం. వీళ్ళు ఇప్పుడు అమ్ముకొని పోతారు, కానీ రేపటికి ఏదైతే పోలియో వ్యాధిని ఎట్లా నిర్మూలిస్తామో, పోలియో టీకాలు వేసి ఇది కూడా నిర్మూలించాలని మేము ప్రభుత్వ అధికారులను కోరుతా ఉన్నాం. ఏదైతే పోలియో టీకా వేయకుంటే వైకల్యం ఎట్లా ఏర్పడుతుందో, ఆ జీవితాంతం ఎట్లుంటుందో, ఇది కూడా ఒకవేళ ఇప్పుడు అధికారులు చూస్తూ ఊరుకుంటే రేపు రాబోయే తరాలకు వాళ్ళు నష్టపోతారు. మరి మేము అప్పటి నుంచి కూడా మొత్తుకుంటున్నాం, అదే మొత్తుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నారాయణఖేడ్ నుంచి కంటి రహదారి, అలాగే నారాయణఖేడు, ఈ ప్రధాన మనూర్, ఏవైతే ఉన్నాయో అన్ని మండలాలలో కూడా ఈ బోర్డులు వీకేయాలి. మొత్తం అన్ని ఎక్కడ పోయినా
ఈ అక్రమ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. బోర్డులు వీకేయడమే కాకుండా వాళ్ళపై క్రిమినల్ చర్యలు కేసులు నమోదు చేసి వాళ్ళకు జైలుకు పంపాలని కూడా మేము ఈ సందర్భంగా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!